అయినా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత మంచి చేస్తూ ఒక చారిత్రాత్మక నిర్ణయం మనం తీసుకుంటే అయినా వక్ర భాష్యాలు ఎలా ఉంటాయి అనేది ఈ మధ్యకాలంలోనే ఆశ్చర్యం కలిగించే విషయాలు చూసాం. ఈనాడులో ఒక కథ చూసిన ఈ మధ్యకాలంలో చూసిన ఈనాడు కథ ఇది ఒకసారి చూడండి. సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది అని చెప్పి నా ఫోటో పెట్టాడు. సీఎండీని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం, జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అని చెప్పి ఈనాడు రాస్తుంది. నిజంగా ఈ వార్త చూసిన తర్వాత ఈనాడు అనే పేపర్ నిజంగా టాయిలెట్ పేపర్కి ఎక్కువ, టిష్యూ పేపర్కి తక్కువ. అదొక పేపర్ పట్టిన పీడన. అబద్ధాలు రాయడానికి అయినా కానీ హద్దు పొద్దు ఉండాలి. కారణం ఏమిటి అని అంటే, ఏపీతో సెకీ ఒప్పందం ఎప్పుడు చేసుకుంది? ఏపీతో సెకీ ఒప్పందం ఒకసారి చూపించిన ఒకసారి. ఏపీతో సెకీ చేసుకున్న ఒప్పందం ఆ డేట్ ఒకసారి చూడండి. 2021 1 డిసెంబర్ 2021 సెకీతో ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం 1 డిసెంబర్ 2021లో కుదుర్చుకుంటే, ఈ సెకీ ఎవరైతే తీసేశారో, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎవరినైతే సెకీ చైర్మన్గా ఉన్న వ్యక్తిని తీసేశారో, ఆ సెకీ చైర్మన్ ఎప్పుడు నియామకం అయ్యాడు సెకీ చైర్మన్గా అంటే అది కూడా పక్కనే ఉంది. ఒకసారి చూడండి. 13th జూన్ 2023. అసలు 13th జూన్ 2023లో ఈయన సెకీ చైర్మన్గా ఈయన నియామకం అయితే, ఈ రామేశ్వర్ ప్రసాద్ గుప్తా అనే వ్యక్తి సెకీతో మేము ఒప్పందం చేసుకున్నది, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది 1 డిసెంబర్ 2021. అప్పుడు ఎవడో చైర్మన్, అప్పుడు ఈ మనిషి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు, అసలు డిపార్ట్మెంట్లో కూడా లేడు. ఈ మనిషే లేడు. ఈ మనిషి ఎప్పుడో 13 జూన్ 2023లో వచ్చినాడు. వచ్చిన ఈ వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో తీసేసింది. దానికి దీనికి సంబంధం ఏంటి అంటే, ఏదో సామెత ఉంది చూడు, దూడ దున్నపోతు ఈనింది అని అంటే దూడను కట్టేసేయండి సార్. దున్నపోతు ఏమైనా ఎలా భర్తీ ఇవ్వగలుగుతుంది? దూడను కట్టేసేయండి. అట్టగా అసలు ఎవడు లేడు, అసలు మనిషే లేడు. ఈయన 2013 జూన్ 2023లో ఈయన వచ్చినాడు. మన ఏపీ గవర్నమెంట్ సెకీతో ఒప్పందం చేసుకుంది 2021 డిసెంబర్లో చేసుకుంది. దానికి దీనికి సంబంధం లేదు. ఈ మనిషిని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తీసేస్తే, ఈ మనిషి ఈనాడు ముందు బొమ్మ సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది, సీఎండీని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం, జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం. అసలు మనుషులేనా వీళ్ళు? ఏమన్నా మాఫియా రాజ్యం ఇది. ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, ఒక చంద్రబాబు. ఇది ఒక పేపర్లో వీళ్ళంతా, ఒక మీడియా అని చెప్పుకునే సిగ్గుపడాలి వీళ్ళంతా.